వెల్కమ్ బ్యాక్. సాలం రాజు చేసిన వ్యాఖ్యలపైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వర్గ స్త్రీలను అవమానించారని తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపైన చర్చిస్తున్నాం. మేడం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా, వారి వ్యాఖ్యలు ఇంత దిమారం లేపుతున్నా, అతను స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అతను ఎందుకు స్పందిస్తాడండి? దొంగకి తేలుకుంటున్నట్టు నోరు మూసుకొని కూర్చుంటాడు. అతను ఎందుకు స్పందిస్తాడు? వాగాల్సింది వాగేశాడు. కనీసము ఒంటి మీద స్పృహ ఉండి మాట్లాడాడో, మా స్పృహ లేకుండా మాట్లాడాడు అనే విచక్షణ అతనికి ఉందో లేదో ఒకసారి తెలుసుకోవాలి. అంటే మందిని చూడంగానే రెచ్చిపోయి మాట్లాడేస్తారనమాట. అంటే ఇక్కడ ఒక చట్టం పనిచేస్తుంది, లేకపోతే చట్టం వాళ్ళ మీద పనిచేయదో లేదో, మరి అలాంటి వెసులుబాట్లు కూడా ప్రభుత్వాలు ఏమన్నా, మరి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమన్నా చేసిందేమో. మీరు మహిళల మీద దుమ్మెత్తిపోయండి, సనాతన ధర్మం మీద దుమ్మెత్తిపోయండి, అందరినీ తిట్టండి, హిందూ దేవుళ్ళని తిట్టండి, అందరినీ తిట్టండి, మీ మీద మేమేం చర్యలు తీసుకోమని ఏమన్నా ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమన్నా చేసి పెట్టిందేమో. అందుకోసం అని చెప్పేసి అని నిన్నగాక మొన్న ఒక ఆడియో వింటున్నాం కదండి. వీళ్ళందరూ చక్కగా సిట్టింగ్లు వేసుకుని, రౌండ్లు వేసుకుని, మత్తులో పడుకుని జోగి, ఆ మత్తులో నుంచే బయటకు వచ్చి చేసేటటువంటి కార్యక్రమాలన్నింటినీ, వాగే వాకుళ్ళన్నింటినీ, పేలేటటువంటి పేలాపలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం కదా. సో అటువంటప్పుడు కాస్త మత్తు దిగిన తర్వాత ఏమన్నా పెద్ద మనిషి బయటకు వస్తాడేమో, స్పృహలోకి వచ్చిన తర్వాత బయటకు వస్తాడేమో, వేచి చూద్దాం. రైట్. ఒకసారి చేసిన వ్యాఖ్యలు, పిచ్చి పిచ్చి వేషాలు వేసి రోడ్ల మీద, బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కారు, వారు పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రియ చౌదరి గారు, అసలు ఈ మహిళలను అవమానపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేయాలంటారు? భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇందాక చెప్పాను కదండి, చెప్పులు, చాట, చీపుర్లు పట్టుకొని ఎమ్మటపడాలి, వెంటబడి కొట్టాలి. ఎందుకంటే ఇది కేవలము సనాతన ధర్మానికి సంబంధించింది మాత్రమే కాదు. అతను ఏ పిచ్చివాగుడు వాగుతున్నాడండి? ఎవరికి కనీసం భయం వస్తుంది, వాగడానికి భయం వస్తుంది. మార్పు ఎందుకు రాదండి? ఎందుకు రాదు మార్పు? అంటే నిన్నగాక మొన్న చూసాం మనము, అమ్మాయి శ్రేయన వెస్ట్ బెంగాల్ అమ్మాయిని అరెస్ట్ చేశారు. చూడండి, అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ముస్లిం మతం మీద వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపలికి పడేశారు. ఎందుకు పడేశారు? మార్పు వస్తుందని పడేశారా? ఒక భయం క్రియేట్ చేయాలని పడేశారా? మరి హిందూ ధర్మాన్ని, హిందువులు ఎవరైనా సరే పరాయి మతం గురించి ఒక కామెంట్ పెట్టినా, ఒక వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్ గా స్పందించేటటువంటి చట్టము మరి వీళ్ళ మీద ఎందుకు రావడం లేదు? అంటే చట్టం అక్కడ ఎందుకు చర్యలు తీసుకుంటుంది? మార్పు రావాలనే కదా, భయం ఉండాలనే కదా. ఇంకొక విషయం ఏంటంటే పరమత సహనము కేవలం హిందువుకి మాత్రమే ఉండాలని ఈ యొక్క చట్టాలు, ఈ యొక్క న్యాయస్థానాలు, ఈ యొక్క ప్రభుత్వాలు కేవలం హిందువులకు మాత్రమే చెబుతున్నాయా? రెండో విషయం ఏంటంటే, ఇలాంటి విధవలందరూ కూడా పాస్టర్లు అయితే అతను చెప్తున్నది ఏంటి? కనీసం స్త్రీకి పూలు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛను కూడా, అలంకరించుకునేటటువంటి స్వేచ్ఛను కూడా ఈ విధవలు ఇవ్వట్ల. వీళ్ళు ఇవ్వట్లేదండి. వాళ్ళు ఇవ్వకపోవడం అంటే, ఇలాంటి వాళ్ళు పాస్టర్లు అయితే ఆ రాజ్యంలో స్త్రీలు ఎలా గౌరవించబడతారనేది అర్థం అవ్వట్లేదా? వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంటుందో అర్థం అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నాడు అతను? మాట్లాడేటటువంటి మాటలు ఇంకిత జ్ఞానంతో కూడుకున్నటువంటిది ఏమన్నా ఉందా? ఎందుకంటే చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది. విజ్ఞానం ఉన్నవాడు జ్ఞానంతో మాట్లాడతాడు. ఇవి రెండు లేవు కదా పెద్ద మనిషికి. కానీ ఒక పెద్ద పోస్టులో మాత్రం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? 4 తిట్లు తిట్టడానికి పనికొస్తాడని చెప్పేసి అని పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే అలాగే ఉంటుందండి, అలాగే ఉంటది. ఇవాళ ఇతగాడి కింద ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈ విధంగా అవమానాల పాలై కూర్చున్నారు. మరి ఇంకా ఇదే ఇతని సారథ్యంలోనే ఇంకా నడుస్తున్నారు అని అంటే ఇంకా వాళ్ళని చూసి జాలిపడాలి, ఆ స్త్రీలను చూసి జాలిపడాలి. అయితే మేడం, మీరు ఇంతకుముందు చెప్పారు, ఏ మతం అయినా సరే ఆ మతం గురించి బోధించేటప్పుడు పూర్తి అవగాహన ఉండాలి, గ్రంథాలపైన అవగాహన పెంచుకొని మాట్లాడాలి, అప్పుడు బోధించాలని. కానీ ఇలాంటి బైబిల్ పైన కానీ గ్రంథాలపైన అవగాహన లేకుండా ఇలాంటి వారు జనాల మధ్య బోధకులుగా తయారవుతున్నారు. అలాంటి వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ జనాలు కూడా ఎలాంటి అవేర్నెస్ రావాలంటే? అవేర్నెస్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు వీళ్ళు బైబిల్ గురించి పూర్తిగా చదువుతారు కాబట్టే బైబిల్లో ఏముందనేది పూర్తిగా చెప్పరు. ఓకే, వీళ్ళు చెప్పేదంతా ఏంటంటే దశమ భాగం ఇవ్వడానికి ఏ విధంగా ప్రేరేపితం చేయాలో అది మాత్రమే చెప్తారు. పరాయి మతాన్ని తిట్టడానికి వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రమే చెప్తారు. అలాగే ఆ మతంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొని అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడానికి మాత్రమే ఆ గ్రంథాలను వీళ్ళు ఉపయోగిస్తారు తప్ప, అంత పవిత్రమైనటువంటి గ్రంథంలో పవిత్రత అనేటటువంటిది ఎక్కడుంది అనేది వాళ్ళు ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పేటటువంటి విషయాలు ఎన్ని ఆ గ్రంథంలో ఉన్నాయో
ఒక్కసారి జనం పరిశీలించి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత శిక్షలు అని మాట్లాడుతున్నారు. అసలు ఒక్క విషయం ఏంటి అనంటే, ఎంత కాలం అని మనం పరమత సహనంతో కూర్చుందామండి? ఇంకా తిట్టించుకుందామా? ఇంకా ఇలాంటి వెధవల్ని పోషిద్దామా? ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే నోరు తెరుచుకొని యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తూ కూర్చుంటామా? శిక్షలు వెయ్యడం ఏంటి అనంటే, శిక్షలు ఎలాంటి శిక్షలు వెయ్యాలి అని మాట్లాడుతున్నారు. ఇలాంటి కలుపు మొక్కలు పెరగకుండా కూకట వేలతో పీక్ అవతల పారేయాలి, నిరసనలతో పీక్ అవతల పారేయాలి, అభ్యంతరాలు చెప్పి పీక్ అవతల పారేయాలి, పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలి. పరమత సహనం ఏంటో ప్రభుత్వాలు చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అంటే హిందువుని నోరు మూసుకోమని చెప్పేటటువంటి ఆ స్థితి ఏమన్నా ఉందేమో దాన్ని ఒక శాసనం కింద ఒక జీవో రిలీజ్ చేయమని చెప్పండి, అప్పుడు చూసుకుందాం అందరం కలిసి. ఓకే, ఇలాంటి పాస్టర్ల వ్యాఖ్యలపైన ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏ విధంగా ఉంటుంది? మొన్న ఆ అమ్మాయి ఫేస్బుక్ లో పెట్టిందని తీసుకెళ్లారు కదండి, మరి వీళ్ళకి వర్తించవా? వీళ్ళని కూడా వేసుకుపోతే ఒక నలుగురిని అప్పుడు చక్కగా అవుతారండి. చట్టము కేవలం హిందువుల మీదే పనిచేస్తుంది, మిగిలిన వాళ్ళ మీద పనిచేయట్లా. ఎలా హిందువులను అయితే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారో, పరాయి మతం మీద పరాయి మతస్థుల మీద వ్యాఖ్యలు చెయ్యగానే రియాక్ట్ అవుతున్నాయో చట్టాలు, మరి వీళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు? అదే విధంగా రియాక్ట్ అయితే ఖచ్చితంగా బుద్ధి వస్తుంది, డెఫినెట్ గా బుద్ధి వస్తుంది. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు మన మీద దాడులు చేస్తే తిరిగి మనం ప్రతి దాడి చేస్తేనే నేరం అంటున్నారే. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసే మూర్ఖుల్ని పెట్టుకున్నప్పుడు మరి వీళ్ళనేమనాలి? వీళ్ళ మీద చట్టం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చర్యలు తీసుకున్న రోజున చట్టం ఒకటి ఉన్నది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి అనేటటువంటి జ్ఞానము వాళ్ళకు వస్తుంది. ఓకే, అంటే పాస్టర్లు కూడా 100% మనం తప్పు పట్టలేం. పాస్టర్లు మంచి వ్యాఖ్యలు చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను ఇదే స్టూడియోలో ఒకసారి కూర్చొని నా దగ్గర పనిచేసిన డ్రైవర్ గురించి కూడా గొప్పగా చెప్పాను. నేను ఈజ్ ఏ క్రిస్టియన్, నాకు ఇంట్లో ఏ పూజలు ఉన్నా ఏమున్నా చక్కగా అన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడు కూడా అదేంటి ఒక వైవిధ్యాన్ని చూపించి ఎరగడు. వాళ్ళ ఆవిడ ఏదన్నా పూజలు చేసుకుంటున్నారంటే వస్తుంది చక్కగా, నాకేమన్నా శుభ్రం చేసి ఇవ్వాలంటే శుభ్రం చేసి ఇస్తుంది. అలాగే ఏం కావాలన్నా కూడా వాళ్ళకి ఏది కావాలన్నా కూడా సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉంటాను. అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల మన ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవండి. వీఆర్ మోస్ట్ వెల్కమ్ టు దెమ్. కానీ ఇలాంటి విధవలే వీళ్ళని పాస్టర్లని కానీ లేకపోతే వీళ్ళని క్రిస్టియన్లని కానీ ఎవరు అనరు. వీళ్ళని మదవెక్కినటువంటి ఒక మతోన్మాదులు అంటారు వీళ్ళని. వీళ్ళని ఎవరు కూడా గురువులని కానీ మాస్టర్లని కానీ పాస్టర్లని కానీ వీళ్ళని పిలవరండి. వీళ్ళు మతోన్మాదులు అంటారు వీళ్ళని. మతోన్మాదులు కూడా అనడానికి లేదు, ఉన్మాదులు. మతోన్మాదం వేరు. మళ్ళా ఆ మతాన్ని గౌరవించి ఆ మతాన్ని ప్రచారం చేసుకుంటారు వీళ్ళు. ఎదుట